భోగాపురం ప్రారంభోత్సవం ఇండియాకి ఏం చెప్పింది? ప్రారంభోత్సవం జరిగింది ఉత్తరాంధ్రలో, ఆంధ్రాలో ఎయిర్పోర్ట్ కి. దేశానికి చెప్పడం ఏంటి ఆ ప్రారంభోత్సవం? ఇదే కదా అసలు పాయింట్, అసలు కిటుకు. దేశమంతా రాజకీయం ఒక ఉద్విగ్న భరితమైన ఫేజ్ లోకి ఎంటర్ అయింది. నిరంతరం ఆందోళనలు, క్వశ్చన్లు, సవాళ్లు కనపడుతూ ఉన్నాయి కదా, రాజకీయంగాను, ఆర్థికంగాను, అంతకు మించి ఎమోషనల్ గాను. ఇలాంటి టైంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భోగాపురం వేదికగా ఏం సందేశం ఇచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పారు? ఏపీకి సంబంధించిన కూటమి నాయకులు కొన్ని విషయాలు ప్రస్తావించారు. భారత్ మాతాకి దేశభక్తి రావాలి మీ అందరిలో. అందులోంచి ఒక 3-4 అంశాలు నేను కోట్ చేస్తా, అంటే వీళ్ళు ఏం చెప్పారు అనేది. ఆ తర్వాత మోడీ ప్రసంగంలో ఏం చెప్పలేదు, ఏ పాయింట్స్ టచ్ చేయలేదు అనేది కూడా నేను చెప్తా. అంటే వీళ్ళు ఏం చెప్పారు, మోడీ ఏం చెప్పలేదు. ఈ రెండు చూస్తే గనక అసలు మెసేజ్ ఏంటి అనేది క్లియర్ కట్ గా క్యారీ అవుతుంది, మనందరికీ అర్థమవుతుంది. మరి చూద్దామా భోగాపురం సభ ఏం మాట్లాడిందో? ఇదిగో ఇలాగా అట్టహాసంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ బటన్ ప్రెస్ చేశారు కదా మోడీ. ఇదే వేదిక నుంచి వచ్చిన కొన్ని రాజకీయ పలుకులు, సందేశాలు, సంకేతాలు చాలా విషయాల్ని మన కళ్ళ ముందుకు తెచ్చినాయి. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికి కూడా చెప్పదలుచుకున్నట్టుగా ఈ వేదిక, ఈ ప్రారంభోత్సవం కనపడింది. 1 by 1 చూద్దాం. మొదట కూటమి నాయకుల్లో లోకేష్ ఏం మాట్లాడారు అనేది చెప్తాను. నేను ఒక క్లిప్ చూపిస్తా చూడండి. గుజరాత్ ఈ రోజు ఇంత అభివృద్ధి చెందిందంటే అక్కడ కంటిన్యూస్ గా ఒకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి పదంలో ముందలు నడవాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత. గుజరాత్ లో వరుసగా బీజేపీనే గెలుస్తూ ఉండడం వల్ల అక్కడ అభివృద్ధి జరుగుతా ఉంది. అలాగే ఇక్కడ కూడా కూటమినే గెలిపించండి, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పారు కదా. అంటే కంటిన్యూటీ కావాలి అని ప్రధాని సాక్షిగా వ్యూహాత్మకంగా ఈ మాట చెప్పారు. నిరంతరం ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నట్టుగా ఈ మధ్యన అధికారంలో ఉన్న వాళ్ళ స్పీచ్లు నడుస్తా ఉన్నాయి కదా, ఆ ట్రెండ్ కి లోకేష్ స్పీచ్ ఒక కంటిన్యూషన్ లాగా కనపడుతుంది కదా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడిన పాయింట్లు ఇంకాస్త ఇంట్రెస్టింగ్. 2 విషయాలు ప్రస్తావిస్తా పవన్ స్పీచ్ నుంచి. అందులో మొదటిది, 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను, ఆయన తిట్టిన ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. చూశారు కదా, జంజీ పిల్లలకే కాదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా అంటూ నేరుగా సంబోధిస్తూ మోడీజీని అంతంత మాటలు అన్నారు, కానీ ఆయన పెద్ద మనసుతో అందరినీ క్షమించేశారు అని చెప్తూ ఉన్నారు కదా. జంజీ ఏం అడిగింది, ఏం డిమాండ్ చేస్తోంది, పోరాటం ఏం జరుగుతోంది, ఢిల్లీలో అయినా దేశవ్యాప్తంగా అయినా యువత ఆలోచనల్లో అయినా ఆ సంఘర్షణల వేటిని ప్రస్తావించలా. మోడీ మాత్రం అందరినీ క్షమించారు దయాద్ర హృదయంతో అని పవన్ చెప్తా ఉన్నారు కదా. ఇక 2వ పాయింట్ కూడా ఉంది పవన్ స్పీచ్ లో. మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటది, దానికి మేమందరం నిరంతరం కృషి చేస్తామని. మోడీ ఎంత కాలం కావాలనుకుంటే అంతకాలం ఆయన అధికారంలో కొనసాగుతారు, అలా కొనసాగేలా చూసే బాధ్యత మాది అని చెప్తూ ఉన్నారు కదా. అంటే మోడీ అధికారానికి ఎదురులేదు, ఆయన నిరాఘాటంగా ఆయన వద్దనుకునే వరకు అధికారంలోనే ఉంటారు అని పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్నారు, చెప్పారు. మోడీకి తన అంతరంగం ఇది అని పవన్ కళ్యాణ్ క్యారీ చేయదలుచుకున్నట్టున్నారు. ఇక చంద్రబాబు స్పీచ్ లో అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆయన స్పీచ్ మొదలు పెట్టడమే భారత్ మాతాకి, ఇలా భారత్ మాతాకి జై అంటూ దేశభక్తి ఉప్పొంగుతున్న తరహాలో మొదలుపెట్టారు, ప్రసంగం ఎత్తుకున్నారు కదా. ఆ తర్వాత అసలు మోడీ నాయకత్వాన్ని ప్రశంసించడానికి ఒక ఎగ్జాంపుల్ ని కోట్ చేశారు. డెమోక్రటిక్ కంట్రీస్ ఎవ్రీవేర్ ఆర్ ఫేసింగ్ క్రైసిస్. ఇండియా ఇస్ ఫార్చునేట్, దేర్ ఇస్ ఎ టెస్టెడ్ లీడర్షిప్. చూశారు కదా, ప్రపంచ వ్యాప్తంగా నాయకత్వ సంక్షోభాలు, సమస్యలు, సవాళ్లు ఉన్నాయిట. ఇండియాకి మాత్రం అలాంటి ఇబ్బంది లేదట. ఎందుకంటే మోడీ రూపంలో టెస్టెడ్ లీడర్షిప్ మనకుందిట. 25 ఏళ్లుగా అసలు ఎనలేని ట్రాక్ రికార్డ్ మోడీకి ఉంది. 12 ఏళ్లుగా ప్రధానిగా మోదీ సాధించిన విజయాలు అపూర్వం అంటూ చంద్రబాబు పొగిడారు, ప్రశంసలు కురిపించారు. 25 years నరేంద్ర మోడీ జీ as chief minister and prime minister of India has done extraordinary work. ఆ తర్వాత ఇదే కోవలో ప్రస్తుతం ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి, రాజీనామాల ట్రెండ్ మొదలైంది కదా ధర్మేంద్ర ప్రధాన్ తో. అందుకని చంద్రబాబు వ్యూహాత్మకంగా మోడీని కొంతమంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు, వాళ్ళు దేశానికి ఏం చేశారు అంటున్నారు. Those who are criticizing him, they have to understand what they have contributed for this nation. చూశారు కదా, ఇక అక్కడతో అయిపోలా. అసలు 2047 నాటికి ప్రపంచంలోనే ఇండియాని అగ్రగామిగా తీర్చిదిద్దుతారు మోడీ అని చెప్పడంతో పాటు he is having a clarity. India is going to become 2047 number 1 country in the world.
ఇలాగా మోడీకి మద్దతుగా మనందరం నిలవాలి అంటూ స్టాండింగ్ ఓవియేషన్ తరహాలో లేచి నిలబడి సమర్థించండి, చప్పట్లు కొట్టండి, అభినందించండి అన్నారు. All of us has to stand with him. గట్టిగా లేచి నిలబడుకొని సంఘీభావాన్ని తెలియజేయండి. అంటే ఒక హైప్ క్రియేట్ చేసేందుకు, ఒక ఉత్సాహభరితమైన ఫీల్ ఇచ్చేందుకు మోడీ నాయకత్వాన్ని దేశం నమ్ముతా ఉంది, దేశమంతా మోదీతోనే ఉంది అని ఆ సభా ప్రాంగణం సాక్షిగా చెప్పాలి అన్నట్టుగా చంద్రబాబు ప్రయత్నం చేశారు కదా. ఇదంతా కూటమి వైపు నుంచి. మరి మోదీ ఏమి అంశాలు ప్రస్తావించలేదు అన్నా కదా. రెండు విషయాలు. ఒకటి, అసలు భోగాపురం క్రెడిట్ ఎవరిది, ఎవరు నిర్మించారు అని అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఏపీ రాజకీయాల్లో. గత వారం 10 రోజులుగా ఇదే చర్చ కదా. మోదీ ప్రసంగంలో ఎక్కడ అసలు కూటమి కృషి వల్లే, ఏది ఏపీలో అధికారంలో ఉన్న కూటమి కృషి వల్లే భోగాపురం నిర్మాణం జరిగింది అనే తరహాలో ఇతమిద్దంగా స్పెసిఫిక్ గా ప్రకటన రాలా. కాకపోతే 18,000 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులు పనులకి శంకుస్థాపన చేశాను అనే విషయాన్ని చెప్పారు. డబుల్ ఇంజన్ స్పీడ్ తో हमारी सरकार ऐसी हर संभावनाओं को साकार करने के लिए दिन रात ये डबल इंजन सरकार काम करती रहेगी. ఇలాగా ఏపీకి అన్ని సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పడం స్పష్టంగా కనపడింది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ రావడం ఒకటే కాదు, విశాఖ చుట్టూత ఎలాంటి అభివృద్ధి జరుగుతా ఉంది. సెమీ కండక్టర్ యూనిట్స్ లాంటివన్నీ వచ్చి యువతకి ఉపాధి కల్పిస్తాయి. అసలు విఆర్ రీజియన్ అంటే వైజాగ్ రీజియన్ ఏపీలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడం తమ లక్ష్యం అని చెప్పడానికి మోడీ రకరకాల ఉదాహరణలు, సందర్భాలని కోట్ చేశారు. వీటితో పాటు మోడీ మాత్రం తన స్పీచ్ లో వ్యూహాత్మకంగా దేశవ్యాప్తంగా ప్రివైల్ అవుతున్న పొలిటికల్ అట్మాస్ఫియర్ గురించి ఎక్కడా ప్రస్తావించాల. స్పీచ్ ఆశాంతం యువతకి అవకాశాలు రావాలి, యువతకి ఉద్యోగాలు రాబోతున్నాయి, యువతకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండేందుకు ఏపీ గ్రోత్ ఇంజిన్ అవుతుంది లాంటి ఆస్పిరేషనల్ టాక్ అయితే నడిచింది కానీ నేరుగా యువత ఆందోళన గురించి ప్రస్తావించాల. రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే విషయాల్ని మోడీ ఎక్కడా టచ్ చేయలే. చాలా సింపుల్ గా ఇంతకు ముందు ప్రభుత్వాల్లో అంటే యూపీఏ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక కుటుంబం పేర్లే విమానాశ్రయాలకి పెట్టేవారు. पहले जब एयरपोर्ट बनते थे तो एयरपोर्ट के नाम एक ही परिवार के नाम पर चढ़ जाते थे. हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा. इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा. ఇప్పుడు మాత్రం తమ హయాంలో భోగాపురంలోనేమో అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని, ఆ తర్వాత అయోధ్య లాంటి చోట్ల వాల్మీకి పేరు పెట్టాము విమానాశ్రయాలకి అని చెప్పడం మాత్రమే కనపడింది. అంటే వ్యూహాత్మకంగా జంజీ పోరాటాన్ని గాని, రాజకీయంగా పెరుగుతున్న ఈ టెన్స్ సిచ్యువేషన్ లాంటి విషయాలను గాని, ఏపీలో అసలు క్రెడిట్ ఎవరిది భోగాపురం అనే విషయం మీద జరుగుతున్న ఫ్రిక్షన్ మీద గాని మోడీ స్పీచ్ లో ఎక్కడా రేఖా మాత్రంగా కూడా ప్రస్తావించాల. అంటే ప్రాక్టికల్ గాను, అంతకు మించి టాక్టికల్ గాను, వ్యూహాత్మకంగా మోడీ స్పీచ్ సాగింది అని అర్థమవుతా ఉంది. బహుశా యువతకి సంబంధించిన విషయాల్లో మోడీ బహిరంగ వేదికల మీద ఇక మాట్లాడరేమో, నేరుగా ఆయన ఇన్స్టా హ్యాండిల్లోనే పోస్టులు చేస్తారేమో. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇన్స్టా అంటే ఇవాళ రేపట్లో యువ మాధ్యమం, యూత్ మీడియం అనే ఫీలింగ్ ని ఆయన నమ్ముతా ఉన్నారు. అందరూ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ అవ్వండి అని మంత్రివర్గ సహచరులు కూడా చెప్తా ఉన్నారు కదా. బహుశా అందుకనే ఏమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత రాజకీయంగా ఒక సంక్లిష్టమైన, విభిన్నమైన వాతావరణం ఉన్న పరిస్థితుల్లో కూడా ఏపీలో ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్టుగా మోడీ కనిపించాల. మరి ఇవన్నీ చూస్తే, ఇన్ని అంశాలు చూస్తే ఏమనిపించింది? కూటమి నాయకులు మోడీ నాయకత్వాన్ని సమర్థించేందుకు అసలు 2047 నాటికి మోడీ నాయకత్వంలో అద్భుతాలు చేస్తామని, ఆయన ఎంతకాలం కోరుకుంటే అంతకాలం అధికారంలో కొనసాగుతారు అని చెప్పడానికి చేసిన ప్రయత్నాలని ఎలా అర్థం చేసుకోవచ్చు? భోగాపురం ఇండియాకి, దేశం మొత్తానికి ఏం సందేశం ఇచ్చింది అంటే మీరైతే ఏం చెప్తారు? మీకేమర్థమైంది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో చేయండి. దిస్ ఈజ్ కిటాక్స్.